నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జగదీష్ అనే కంప్యూటర్ ఉద్యోగి 2019 నుండి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని తన కుటుంబ సభ్యులు మరియు ఇతరుల పేరున నమోదు చేసి అవినీతి సంక్షోభంలో హుజూర్ నగర్ రెవెన్యూ అధికారుల పనితీరు రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణిల్ సైట్లో నమోదుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో రెవెన్యూ శాఖలో అవినీతి మితిమీరిందని, తహసీల్దార్ నిర్మాణాలు అవినీతికి నిలయంగా మారిందని రైతులు మరియు సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక సర్వే నంబర్ ధరణిలో నమోదు అవ్వాలంటే ఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ ధరణి సైట్లో పరిశీలించిన తదుపరి తహసీల్దార్ క్షుణ్ణంగా రికార్డులను సరిచూసుకుని ధరణిలో డిజిటల్ సంతకం చేయవలసి ఉంటుంది. ఆపరేటర్తో పాటు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు సహకరించిన అధికారులందరికీ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్ ప్రజలు కోరుతున్నారు. హుజూర్నగర్ మండలంలోని బూర్గడ్డ రెవెన్యూ గ్రామం మరియు హుజూర్నగర్ రెవెన్యూ శివార్లో 36 ఎకరాల 23 గుంటలు అప్పుడు 2019 సంవత్సరంలో పనిచేసిన వత్సవాయి జగదీష్ అనే కంప్యూటర్ ఆపరేటరు నేరుగా ఈ ధరణి సిస్టంలో వాళ్ళ సోదరి వత్సవాయి సోదరి ఎవరు ఇంకొకరు వ్యక్తి పచ్చిపాల ప్రియాంక, ఈ రెండు ఏమో బూరుగడ్డలు, అండ్ వాళ్ళ తల్లి వత్సవాయి ఇందిర, ఈమె హుజూర్నగర్ విలేజ్లో మొత్తం అన్ని కలిపి 36 ఎకరాల 23 గుంటలు ధరణిలో ప్రభుత్వ భూమిని అంటే ఖాళీ ఉన్న ఎక్స్టెంట్ అంటే సేద్యానికి పనికి అన్కల్టివేషన్ ల్యాండ్ను వాళ్ళు నమోదు చేసిండు. దీన్ని మన కలెక్టర్ గారు ఫిర్యాదు వారికి అందినప్పుడు మాకు విచారించమని ఆదేశాలు ఇస్తే దాన్ని విచారించి నివేదిక పంపడం జరిగింది. వాటిని కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్పై తక్షణ చర్యలు తీసుకుని పడ్డాయి. అలాగే అది కూడా తిరిగి ప్రభుత్వ భూమిగా ఎంటర్ చేయడానికి మళ్ళీ నివేదిక పంపడం జరిగింది.